ఆంజనేయ స్వామి ఉన్నారా అనే కొంచెం సందేహం స్వామి. ఆయన చిరంజీవి కదా, హిమాలయాలో ఉంటారంటున్నారు. గండక్షేత్రంలో స్వామి ఉన్నారా, ఎప్పుడు హిమాలయాల్లో ఉంటారంటారు, ఇక్కడ ఉన్నారా లేరా అని మీరు ప్రశ్నించినారు. మీ సందేహం కలిగింది నీకు. ఉన్నారు అనుకుంటే ఉంటాడు, లేదు లేడు అనుకుంటే లేడన్నట్టుగానే ఉంటారు. నమ్మిన వారికి సొమ్ము, నమ్మని వారికి దుమ్ము. ఉన్నాడా అని నీకు ఉన్నాడా లేడా అని మీరు సందేహ మనస్కులై భగవంతుడు ఉన్నాడా లేడా, ఇంతమంది జనులు వచ్చి నమస్కారం చేస్తున్నారు, శిలల దేవుడు ఎక్కడుంటాడు అందరు కూడా దుష్ప్రచారాలు చేస్తుంటారు. నాస్తికులైనటువంటి వారు, ఆస్తికులైనట్టు పుణ్యపురుషులు దేవుడు ఉన్నారని సర్వత్రా ఉన్నాడు, చెట్టులో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, గుట్టలో ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు, సర్వత్రా దైవాన్ని చూస్తుంటాడు ఆస్తికులైనటువంటి భక్తులు. అందుకోసం గండిలో దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా ఉన్నాడు అని నేను చెబుతాను. నిదర్శనమేమి? గురుర్వాక్యం శాస్త్ర దృష్టాంతరం ఆత్మనిశ్చయం కదా. ఉన్నాడంటే నిదర్శనమేమి? గండిలో ఆంజనేయ స్వామి ఉన్నట్టుగా నిదర్శనమేమి? ఎక్కడైనా భక్తులను రక్షించినట్టుగా, కాపాడినట్టుగా, నిజస్వరూపము చూయించినట్టుగా ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా అని ఒక సందేహం కలిగి మీరు ప్రశ్నించినారు. పూర్వకాలమునందు ఆంజనేయ స్వామి గుడిలోకి ఒక భక్తుడు వచ్చినాడు. ఈ ఉత్తర ప్రాంతం నుండి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని దక్షిణ ప్రాంతానికి వెళుతున్నాడు ఒక వ్యాపారి. కొంచెం భేదస్థితిలో ఉన్నాడు. ఇక్కడ వేంపల్లి మార్గంలో నుంచి ఉత్తర భాగం నుంచి వస్తూ ఉన్నాడు. వస్తూ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని రాయచోటి వైపుగా దక్షిణ వైపు వెళుతూ ఆంజనేయ స్వామి నమస్కారం చేసుకొని, స్వామి నేను అనుకున్నవి అన్నీ నెరవేరితే నీకు చిటికల పందిరి వేస్తాను, జోడు టెంకాయలు అర్పిస్తాను స్వామి అని ఆంజనేయ స్వామికి మొక్కుకున్నాడు ఆ భక్తుడు. ఆంజనేయ స్వామి 4 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, షట్శాస్త్రాలు అన్నీ చదువుకున్నాడు. ఆంజనేయ స్వామికి లేని విద్యలు లేవు, అన్ని విద్యలు నేర్చుకున్నాడు. తన గురుదేవుడైన ఆనాడు సూర్యభగవానుల వారి దగ్గర సమస్త విద్యలు నేర్చుకున్నాడు. సూర్యభగవానునికి శిష్యుడై ఆంజనేయ స్వామి సూర్యభగవాను ద్వారా సమస్త విద్యలు నేర్చుకున్నాడు, అన్ని విద్యలు నేర్చుకున్నాడు. కానీ చిటికల పందిరి అనగా ఏ శాస్త్రములు యందు చెప్పబడలేదు. ఆంజనేయ స్వామి కొంచెం ఆశ్చర్యమైంది. నన్ను మొక్కుకున్న జోడు టెంకాయలు అనగా 2 టెంకాయలు అర్పిస్తారు, అది కరెక్టే, శాస్త్రములు యందు ఉన్నది. చిటికల పందిరి అనగా నేను వినలేదు కదా. అయినా ఆంజనేయ స్వామి తెలుసుకున్నాడు. చిటికలు అంటే తెలుసు కదా, ఇదే తెలుసు కదా అందరికి చిటికలు. ఈ చిటికలు అనగా ఇప్పుడు పాండురంగ నామ సంకీర్తన, శ్రీరామ నామ సంకీర్తన, శివనామ సంకీర్తన, దైవనామ సంకీర్తన చేయగా చిటుకులు వాయిస్తూ సంకీర్తన చేస్తున్నారు కదా. ఆ చిటుకుల ద్వారా చిటికలన్నీ కూడా అవన్నీ కూడా కప్పి నాకు నా గుడి ముందు పందిరేస్తాడా? చిటికలు అనగా ఏమిటి? ఈ భక్తునికి సమస్త సంపదలు ప్రసాదించాలా, ఏ విధంగా పందిరేస్తాడనుకొని అనుగ్రహించినాడు. దక్షిణ వైపు పోయినాడు, రాయచోటి మీదుగా అలా వెళ్ళినాడు. కొంతకాలానికి పోయే ముందు బీదస్థితిలో వెళ్ళినటువంటి భక్తుడు వచ్చే ముందు ధనరాశుల ద్వారా బండ నిండుగా సిరి సంపదలు తీసుకొని కొంతమంది సేవకులు వెంటబెట్టుకొని వచ్చినాడు. ఆంజనేయ స్వామి గర్భగుడిలోకి పోయినాడు. స్వామి నాకు అన్ని కోరికలు నెరవేర్చిన దేవుడు స్వామి అని చెప్పి చిటికల పందిరి వేసినాడు. తూర్పు ముందు ఒక చిట్టికేసినాడు, ఆగ్నేయ వైపు ఒక చిట్టికేసినాడు, దక్షిణం వైపు ఇల్లు ఒక చిట్టికేసినాడు, నైరుతి భాగంలో ఒక చిట్టికేసినాడు, పడమర భాగంలో ఒక చిట్టికేసినాడు, వాయువులో ఒక చిట్టికేసినాడు, ఉత్తరంలో ఒక చిట్టికేసినాడు, ఈశాన్యంలో ఒక చిట్టికేసినాడు. 8 దిక్కుల యందు, అష్టదిక్కుల యందు 8 చిటుకులు వేసినాడు. పైన పందిరి కావాలి కదా, పైన ఒక చిటికేసేసినాడు. స్వామి నీకు చిటికల పందిరి వేసినాను స్వామి, ఈ జోడు టెంకాయలు నీకు ప్రసాదిస్తున్నాను స్వామి. జోడు టెంకాయలు ప్రసాదించినాడు, నమస్కారం చేసుకున్నాడు. ఇంత సంపదకు ఇదే నాను వేసే పందిరి.
ఎంత మోసము నాకు తెలుసు. ఆ చిటుకులా ఈ చిటుకులా నిన్ను, ఎందుకంటే నువ్వు కోరినావి ఇచ్చినాను, ఇది మానవాళికి తెలియాల అని చెప్పి ఆంజనేయ స్వామి ఇంత మోసం చేస్తావా, నీ ఎంట ఏం కట్టుకెళ్తావు అనుకున్నాడు ఆ భక్తుడు. వాళ్ళు ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని భగవంతుడు భగవద్గీతలో చెప్పినాడు. చతుర్విధ భజంతే మాం జనాస్కృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞాని, ఈ ముగ్గురు ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థి వీళ్ళందరూ కామ్యభక్తులు. జ్ఞాని నా స్వరూపం అన్నాడు. కావున వీళ్ళు కామ్యభక్తులు. కావున ఎప్పుడైతే ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు రోగం వచ్చిందనుకో ఏడుస్తూ ఉంటారు. రోగ నివారణ చేయగానే దేవుని మర్చిపోతారు. సంపద కావాలని కోరుకుంటారు, సంపద ఇవ్వగానే దైవాన్ని మర్చిపోతారు. కొంతమంది జిజ్ఞాస ఆధ్యాత్మిక సంపద కావాలని కోరుకుంటారు, ఇవ్వగానే నేనే దేవుణ్ణి, నేనే సిద్ధపురుషుణ్ణి, నేనే దైవం అని చెప్పి గర్వించి అధపాతాల లోకానికి వెళ్ళిపోతుంటారు. వీళ్ళు అప్పుడు దైవాన్నే మర్చిపోతారు. వాళ్ళు కామ్యభక్తులు. జ్ఞాని మాత్రము, జ్ఞాని ఎప్పుడు కూడా తాను దైవమే, నేనే దైవం అనుకొని అట్టి దైవ సందేశాన్ని లోకానికి అందిస్తాడు జ్ఞాని. సనాతన ధర్మాన్ని లోకానికి అందిస్తూ సదా భక్తి మార్గంలో పయనిస్తాడు నిజమైన జ్ఞాని. ఆ జ్ఞాని నా స్వరూపమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినారు. అందుకోసమే ఆంజనేయ స్వామి చిరునవ్వులు చిందిస్తూ అయ్యయ్యో ఈ కామ్యభక్తులు కదా, కొంచెం ఉపదేశం చేయాలనుకున్నారు. చిన్నగా ఆ బండ్లు ఆనాడు ఒంటరిగా పోతున్నటువంటి వారు వచ్చే తిరుగు ప్రయాణంలో బండ్ల నిండుగా సిరి సంపదలు తీసుకొని వచ్చేసినారు. ఎంతోమంది సేవకులు వెంట ఉన్నారు, వెళుతూ ఉన్నారు. ఆంజనేయ స్వామి దేవాలయమును దాటి ఉత్తరం వైపు కొంచెం 1 కిలోమీటర్ దూరం ఆ ప్రాంతానికి వెళ్ళగానే ఆంజనేయ స్వామి 18 రూపములు ధరించినారు. 18 మంది రూపములు ధరించినారు. 18 మంది వీరాది వీరులుగా ఆజానుభావులుగా తయారై, అంత అరణ్యం కదా, కొంచెము ఈ గ్రామములు నగరాలు లేవు అప్పుడు, కొంచెం జనసమూహం తక్కువ కావున ఆ కొంచెం అరణ్యంగా ఉన్నది కావున అక్కడికి ఓ దొంగల రూపంలో పరిగెత్తినాడు. అందరూ కూడా ఈ 18 మంది, కొంతమంది గొడ్డాన్లు పట్టుకున్నారు, కత్తులు పట్టుకున్నారు, కర్రలు పట్టుకున్నారు, అంకుశాలు పట్టుకున్నారు. అకస్మాత్తు వాళ్ళ పైకి పోయినారు. మీ సంపద నాకు ఇవ్వండి అన్నారు వాళ్ళు. ఆంజనేయ స్వామి అన్ని రూపములు ధరించి వెళ్ళినాడు వాళ్ళని పరీక్షించుట నిమిత్తమై. ఆ సేవకులంతా మమ్మల్ని చంపకండి, ఆయన సేవకులమై మేము వచ్చినాము, మమ్మల్ని ఎందుకు చంపుతారు అని భయపడిపోయినారు. వాళ్ళు వినమ్రత భావంతో మమ్మల్ని చంపకండి అని చేతులు జోడించి నిలబడ్డారు. మమ్మల్ని చంపబోకండి అన్నారు. యజమానుండి ఏడుస్తున్నాడు. అతన్ని కూడా పట్టుకున్నారు. ఈ సంపద అంతా ఇచ్చేయి నాకు అన్నారు. నేను ఆంజనేయ స్వామిని మోసం చేస్తే వీళ్ళు నన్ను మోసం చేస్తున్నారు. దేవదేవుడైన శివుని అవతారము కదా, భగవంతుని నేను మోసం చేసినాను. నాకు సంపదలు ఇస్తే చిటికల పందిరేస్తాను అని చెప్పి మోసంతో చిటికల పందిరి ఏదో అనుకున్నారు. కానీ చిటికలు ఎవరైనా వేస్తారు కదా, చిటికల పందిరిని వేస్తానని చెప్పి, జోడు టెంకాలు ఇస్తానని చెప్పి నేను ఏదేదో ఆంజనేయ స్వామిని నేను మోసం చేసిన, ఏదో ఘనకార్యం చేస్తానని భక్తి పారవశ్యంలో ముందు మొక్కినాను నేను. కానీ ఈనాడు నేను లోభినై నేను సిరి సంపదలు అక్కడ ఆంజనేయ స్వామి దగ్గర ఉన్న సేవార్థులకు దాన ధర్మాదులు అన్నదాన కార్యక్రమాలు చేయలేక, వాళ్ళకు వస్త్రదానములు, అన్నదానములు, వాళ్ళకు సరిపడు వాళ్ళకు కావలసినటువంటి ఆహార పానీయములు ఇవ్వలేకుండా ఈ సొమ్మంతా నేను ఎంట తీసుకెళ్తానా, ఈ నేను లోభినై ఇంత సంపద తీసుకొని వెళుతున్నాను కదా, ఇది వెంటనే ఈ దొంగలు వచ్చినారు తీసుకొని పోతున్నారు, నా ఎంట ఏమొచ్చిందని చెప్పి చింతాక్రాంతుడై ఆంజనేయ స్వామి నిన్ను మోసం చేస్తున్నాను, నాకు మోసం చేసినారు ఈ ప్రకృతి నాకు వెనుతిరిగింది, నీకు వెంటనే తిరిగి నన్ను భయపట్టిస్తుంది, బాధిస్తుంది స్వామి, నన్ను రక్షించుము, నిన్ను మోసం చేస్తే ప్రకృతి నన్ను మోసం చేసింది స్వామి, నన్ను కాపాడని వెనుతిరిగి ఆంజనేయ స్వామి నమస్కారం చేస్తూ
ఓం ఆంజనేయ స్వామి పరబ్రహ్మణే నమః, ఓం గండి వీరాంజనేయ స్వామి పరబ్రహ్మణే నమః, ఓం గండి వీరాంజనేయ స్వామి పరబ్రహ్మణే నమః అని చెప్పి ఆనాడు ఆ భక్తుడు జపించినాడట. వెంటనే వాళ్ళుండి ఆంజనేయ స్వామి భక్తులు, మేము కూడా ఆంజనేయ స్వామి భక్తులమే, నువ్వు ఆంజనేయ స్వామి భక్తుడు కదా, ఆంజనేయ స్వామి గండి వీరాంజనేయ స్వామి పరబ్రహ్మణే నమః అని అంటున్నావు, మాకు సంతోషము, ఈ సంపద మేము తీసుకోము, ఎవరికైనా నువ్వు దాన ధర్మాలు చేసుకో, ఆంజనేయ స్వామి నామ సంకీర్తన నామాన్ని జపించినావు కావున ఇట్టి సొమ్ము మేము తీసుకోమని చెప్పి ఆ 2 చీవాట్లు పెట్టి, అనగా మంచి మాటలు చెప్పి, నీ అంటే ఏం కట్టుకెళ్తావు, ఈనాడు మేము ఆంజనేయ స్వామి స్మరించినందువల్ల వదిలేసిపోతున్నాము, ఒక్కసారి ఆంజనేయ స్వామిని స్మరించకపోతే ఎంత తీసుకొని వెళ్ళేవారం కదా, నీ అంటే ఏమొచ్చేది, అందుకోసమే అప్పుడు ఆంజనేయ స్వామి నిన్ను నేను మోసం చేస్తే ఈ ప్రకృతి నన్ను మోసం చేసింది అన్నావు కదా, ఏమి మోసం చేసినావంటే ఈ విషయమంతా దొంగలకు చెప్పినాడు. దొంగల రూపంలో ఆంజనేయ స్వామి ఉన్నాడు. నేను చిటికల పందిరేసేసి జోడు టెంకాయలు అర్పించాలని మొక్కుకున్నాను, సమస్త సంపదలు ఇచ్చినాడు, నేను ఈ విధంగా చేసినాను అని ఏదో చెప్పుకుంటే సరే, ఇక్కడైనా నువ్వు బుద్ధి తెచ్చుకో, జ్ఞానం తెచ్చుకో, ఇక్కడ నుంచి దైవభక్తి కలిగి ఉండు, ఆ భక్తులకు ఆ భగవంతుని సేవకుల సేవ చేసుకో అని చెప్పి ఆ దొంగల రూపంలో ఉన్న ఆంజనేయ స్వామి అతనికి మంచి మాటలు చెప్పి, లోభత్వమును త్యజించుము, ఆ సర్వేశ్వరుని భజించుము, ముక్తాత్మను అని చెప్పి మంచి మాటలు చెప్పి మళ్ళీ అరణ్యంలోకి వెళ్ళిపోయినాడు ఆంజనేయ స్వామి. అప్పుడు వెంటనే బండ్లను సిరి సంపదలతో ఉన్నటువంటి బండ్లను వెనుకకు త్రిప్పండి, వెనుకకు మళ్ళించండి అని చెప్పి మళ్ళీ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చినాడు. వచ్చేసి ఆ సంపదను అంతా కూడా సేవార్థులకు పంచిపెట్టి కొంతకాలం అక్కడుండి అన్నదానములు, వస్త్రదానములు, కొన్ని భక్తులకు కలిగినటువంటి ఉండటానికి గృహ నిర్మాణములు చేసి ఆ భక్తుడు ముక్తాతుడైనాడు. లోభినగూడంగా ఆ నాస్తికుడైనటువంటి వారు ఆస్తికునిగా మార్చి ఆధ్యాత్మిక మార్గంలో తీర్చిదిద్ది ముక్తాత్ముని చేసినటువంటి వారు ఆంజనేయ స్వామి. అందుకోసమే నాయన మీరు ఆంజనేయ స్వామి ఉన్నారా అని మీరు ప్రశ్నించినందువల్ల ఆంజనేయ స్వామి ఉన్నారు. అక్కడ చిరంజీవియై ఆనాడు శ్రీరామచంద్రుడే తన స్వయంగా తన అస్తముల ద్వారా లిఖించినాడు, తన భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి రూపమును లిఖించినాడు, చిత్రించినాడు, తానే స్వయముగా విగ్రహరూపముగా అమర్చినాడు ఆ గుండు పైన. మనకు లేనట్టుగా అవుపడతారు, అక్కడ ఉంటాడు, అదృశ్య రూపంలో ఉండి అన్నీ అనుగ్రహిస్తుంటాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి పైన వారికి అవుపడితే లేనిపోని అడుగుతారు, వీళ్ళు అడిగితే ఇవ్వవలసి వస్తుంది, ఇస్తాము, ఏమి ఇస్తాము, భావ్య సంపదలు ఇస్తాము, ఏమి లాము, బ్రహ్మ సంపద ప్రసాదిస్తాడు, భావ్య సంపదలు ఇస్తాడు, ఆఖరిలో మోక్ష సంపద కూడా ఆంజనేయ స్వామి ప్రసాదిస్తాడు. అందుకోసమే సాక్షాత్ శ్రీరామచంద్రుడే విగ్రహ రూపంలో ఆ రాతిని చెక్కి లిఖించి ఆంజనేయ స్వామి యొక్క రూపమును చూస్తూ తన కన్నుల ద్వారా ఆంజనేయ స్వామి రూపమును చిత్రీకరణ చేసినాడు అవతారమూర్తి అయిన శ్రీరామచంద్రుడే స్వయముగా. ఆంజనేయ స్వామి తన ఇష్టదైవమైన శ్రీరామచంద్రుడు తన రూపాన్ని ఏ విధంగా చిత్రీకరించినాడు, విగ్రహాన్ని రాతిలో నా విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేసినాడు నా దేవుడు అని చెప్పి ఆంజనేయ స్వామి అక్కడ నివసించినాడు. శాశ్వతంగా ఆంజనేయ స్వామి గండిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు ఆ పరబ్రహ్మము, అక్కడ కూడా ఉన్నారు. అందుకు ఆంజనేయ స్వామి పరబ్రహ్మ స్వరూపుడు, శివుని యొక్క అవతారము కావున ఆ భగవంతుడు అక్కడ ఉన్నారు. పాపాగ్ని తీరవాసాయ ఆ భగవంతుడు పాపాగ్ని తీరమునందు తిష్ట వేసుకొని ఉన్నాడు, సమస్త పాపములు తొలగిస్తూ ఉన్నాడు. శివతేజ స్వరూపాయ ఆంజనేయాయతే నమః.
శివతేజ స్వరూపుడై ఆంజనేయ స్వామి భాషిస్తున్నాడు. సర్వశక్తి సంపన్నుడై ఆ భగవంతుని అవతారం శివతేజ స్వరూపుడై భాషిస్తూ గండక్షేత్రంలో భక్తులను కాపాడుతూ ఉన్నాడు. సమస్త దుష్టశక్తుల నివారణ చేస్తున్నాడు. సంపూర్ణమైన మనస కర్మనావాస త్రికారణ శుద్ధితో ఆంజనేయ స్వామి శరణాగతి పొందిన భక్తులకు సమస్త మనోభిష్టములు సిద్ధింపచేస్తున్నాడు ఆంజనేయ స్వామి. అందుకోసమేనైనా మీరేసిన ప్రశ్నకు ఆంజనేయ స్వామి గండిలో ఉన్నారు. ఈ సందేహ నివృత్తి అయింది కదనైనా.